మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. పోయిన తర్వాత కరోనా అక్కడ అప్పటికి పెళ్ళయింది. హోటల్ తీసాను. పెళ్ళయింది. హ్మ్. మా వైఫ్ ప్రెగ్నెంట్ అప్పుడు. హోటల్ ఓకే. తీసేసే టైంకి హ్మ్. 4 మంత్స్ 5 మంత్స్ చేశాను. తర్వాత లాస్ లాస్ ఏం కాదు, నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే. కొన్ని ఇష్యూల వల్ల తీయాల్సి వచ్చింది. తీసేసాను. తీసేసిన తర్వాత కొన్ని రోజులకి నాకు మా తమ్ముడు హ్మ్. ఉండమట్ల నీకు నాగ సొంత వెంకటేశ్వరరావు తమ్ముడున్నాడు. సొంత తమ్ముడు హ్మ్. యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు ఈ మధ్యలోనా? 2021 అండి. ఓహ్! యాక్సిడెంట్లో చనిపోయాడు. అక్కడ నుంచి మొత్తం తలకిందులైంది అంతా. ఓకే. చనిపోవడంతో అప్పటి వరకు మనకి డబ్బు పోయింది, అన్నీ పోయినాయి, కానీ ఎప్పుడు ఏమనిపించలే. హ్మ్. అంటే నాకు ఒక ఒక మేమిద్దరం ఉన్నాం, మా నాన్న ఉన్నాడు, మేము ముగ్గురు మనుషులు ఇంట్లో. హ్మ్. మాకేంటి బొక్క అన్నట్టు ఉండేది. హ్మ్. అంత ధైర్యం ఉండేది. హ్మ్. ఆడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 డేస్ కోమాలో ఉన్నాడు. 19 డేస్ కోమాలో ఉంటే ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినా అవ్వలేదు. బా! 19 డేస్ తర్వాత చనిపోయాడు. ఆ హ్మ్. చనిపోవడంతో మొత్తం రివర్స్ అయింది అంతా. ఒక్కసారిగా చాలా చాలా వెనక్కిపోయాం. వెనక్కిపోవడం అంటే డబ్బు పరంగా కాదు, ఇంకా అసలు జీవితంలో వెనక్కెళ్ళిపోయారు. వెనక్కివెళ్ళిపోయాం. అది మామూలుగా పోవడంతో అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు గదా! మీకిష్టమా మీ తమ్ముడంటే బాగా? కొట్టుకోవడం అంటే మామూలుగా కాదండి. హ్మ్. ఒకటని కాదు, ఇప్పటికీ ఆడు యాక్సిడెంట్లో పోయిన బండి నేను యూజ్ చేస్తున్నాను ఇప్పటికి. ఓహ్! ఉమ్, చే అంటే మామూలు ఇష్టం కాదు నాకు. నేను మామూలుగా ఎమోషనల్ అవను. హ్మ్. అయ్యో! నిజంగా అందరూ ఇంటర్వ్యూలో ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తారు అనుకుంటాను నేను. అమ్మ యాక్టింగ్ అని నా కళ్ళు నీళ్ళు తిరిగేస్తున్నాయి. అయ్యోయ్యో! మన ఇష్టం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడితే అదే ఆటోమేటిక్‌గా వస్తది. అనుకుంటాను నేను. ఇంటర్వ్యూలో ఏడుస్తుంటారు కదా, అయ్యమ్మ ఇంటర్వ్యూలో ఎలా ఏడుస్తారు వీళ్ళు, యాక్టింగ్ ఇది అనిపించేది. అలాగే అప్పుడు ఒక బండి గురించి కొట్టుకునే వాళ్ళు ఇంట్లో. ఇప్పుడు ఇద్దరం బట్టలు కొంటాం. హ్మ్. ఇప్పుడు ఇద్దరి ఒకటే సైజులు. ఆడు చనిపోయాడు. ఆడు చనిపోయిన తర్వాత ఇంచుమించు బట్టలన్నీ ఇప్పుడు ఆడి బట్టలు నా బట్టలు కూడా నేను వేసుకుంటాను. ఒకటేని కాదు. ఆ ఫీల్ ఉంటది గదా! స్టార్టింగ్ నుంచి ఇద్దరికి లేదు, అన్నీ కొనుక్కుంటారు. నిన్న టీ షర్ట్ వేసుకున్న ఆడిదే. నిన్న ఒక టీ షర్ట్ వేసుకున్న ఆడిదే. ఇట్స్ ఓకే. అలా ఉంటాయండి. ఎందుకుండవు? బ్లడ్ రిలేషన్ అనేది చిన్నది హ్మ్. కాదు. అప్పటికప్పుడు కొట్టుకుంటారు. గుర్తు బ్రదర్స్ మధ్య అలానే ఉంటాయి. లాస్ట్ గుర్తుందా ఎప్పుడు ఫోను జేసింది? లేకపోతే మీతో ముందు రోజు మాట్లాడింది? నైట్ ఓకే. దూరంగా ముందు రోజు ఉంటారా నైట్ బేసిక్‌గా? ఒకే ఇంట్లో లేదు, ఈ హోటల్ పోయినప్పుడు ఆడికి నాకు గొడవైంది. నువ్వు సరిగ్గా చూడలేదు, నువ్వు బాధ్యతగా చూడలేదని నేను ఆడిని అన్నాను. వాడు లేదు నా మీద పెట్టేస్తున్నాడు వీడు తీసేసి అని ఆడన్నాడు. అలా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. అబ్బా! మాట్లాడుకోకపోతే మీ ఇంచుమించు 1½ ఇయర్ మాట్లాడుకోలేదు. ఆ గొడవ వల్ల 1 ఇయర్ 1 ఇయర్ మాట్లాడుకోలేదు. 1 ఇయర్ మాట్లాడుకోకపోతే 1 ఇయరా? ఆ, ఒకే ఇంట్లో ఉండి 1 ఇయర్ మాట్లాడుకోలేదు. మాట్లాడుకోకపోతే ఆ ముందు రోజు నైట్ పలానా చోట ఉన్నాడు మీ ఊడంటే నేను వెళ్ళాను తీసుకురాటానికి వెళ్తే అప్పుడు ఆ రోజు మాట్లాడాను నాతో. ముందు రోజు నైట్ ఓహ్! 1 నాకు ఇయర్ అప్పులు తర్వాత. ఉన్నాయని నేను బెంగ పెట్టుకుంటున్నాను, నేను భోజనం చేయట్లేదని మా అమ్మ చెప్పిందని. నువ్వు అప్పులు ఉన్నాయని బెంగ పెట్టుకుని భోజనం చేయట్లేదంట. నాకు అమ్మ చెప్పింది. బొక్క అప్పులు ఏముంటాయి, ఎంత ఎంత ఉంటాయి తొక్కల అప్పులు, స్థలం అమ్మేసుకో, నీకు ఉంది కదా స్థలం మంది, ఆడిది నాది ఇద్దరి మీద కొన్నాం స్థలం. స్థలం ఉంది కదా అమ్మేసుకో, స్థలం అప్పులు తీర్చేయి, బొక్కల అప్పులు ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి అప్పులు. నాకు ధైర్యం చెప్పాడు ఆడు ముందు రోజు నైట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులాగా. నాకు ముందు రోజు నైట్ నేను అప్పుడు తిట్టాను. ఇవన్నీ హ్మ్. ఇప్పుడు ఎందుకు నీకు, కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నీకు, ఇంటికి నాడు ఇంటికాడ మాట్లాడుకుందాం మనం, ఇవన్నీ ఎందుకని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు అక్కడ. వదలట్లేదు పట్టుకుని. ఓకే. నాకు గట్టిగా పట్టేసుకుని ఆడు పెద్ద బాడీ బిల్డింగ్ టైప్ పట్టుకుని వదలకపోతుంటే దవడ మీద కొట్టాను ఒకటి. కొడితే ఇలా పట్టుకుని ఎంత గట్టిగా తగిలిందో తెలుసా అని ఇచ్చాడు. అదే ఏడవడం అంటే అయ్యో! సరదాగా అయిపోయింది ఇంకా. ఆ తర్వాత రోజు పొద్దున్న నేను థియేటర్లో సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తుంటే ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుండి. మీ తమ్ముడు ఇలా పడిపోయాడు, యాక్సిడెంట్ అయింది. ఆ, వెళ్ళాను. ఇంకా అన్ని అలా ఇంకా అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాను. కోమాలోకి వెళ్ళాడు. 19 డేస్ హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత అయిపోయింది. అసలు మధ్యలో కళ్ళు తెరవడం, మాట్లాడడం. కళ్ళు తెరిచేవాడు. ఇంకా ఆడు మనుషుల్లో లేడు. కళ్ళు తెరిచేవాడు కానీ మనుషుల్లో లేడు. ఓకే. అలా జరిగిపోయింది. బా! నువ్వు ఆ 1 ఇయర్ మాట్లాడుకోలేదు ఇంట్లో ఉండంగా. ఎవరనుకుంటారు కదా! ఎవరనుకుంటారండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఉంటాం కదా, మాట్లాడుకుంటాం కదా అని అనుకుంటాం, కానీ ఇవాళతో లాస్ట్ అని ఎవరు అనుకోరు కదా. హ్మ్. కానీ ఏమో అలా ముందు జరిగిపోయింది. రోజే మాట్లాడడం గూడా ఏదైనా అయిపోయాకే అది గుర్తొస్తాయి ఇవన్నీ. మనిషి ఉన్నప్పుడు ఉమ్,
ఇప్పుడు దానివల్ల మేము మొత్తం వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. సపోర్ట్ లేదు. సపోర్ట్ ఎంతమంది డబ్బు సపోర్ట్ చేసినా బ్లడ్ సపోర్ట్ అంటూ ఉండాలి కదా! అవును. ఇప్పుడు బ్రదర్స్ అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ టైం వచ్చేసరికి కలుస్తారు. ఉమ్. అప్పుడు ఏదో ఇష్యూ వస్తది. ఎవడో వస్తాడు. నా అన్న అంటాడు, నా తమ్ముడు అంటాడు, ఒకటవుతారు. నా మీదకి ఎవడన్నా వస్తే ఎవడొస్తాడు? ఆ ఇది వచ్చేసిద్ది నాకు. చాన్నాళ్ళు నేను అందులోనే ఉండిపోయాను. నాకున్న ఒక్కడు వెళ్ళిపోయాడు. మనకంటే ఎవడొస్తాడురా అనే ఇదిలో చాన్నాళ్ళు ఉన్నాను నేను. అవునా? కాకపోతే నేను బయటపడిన అంతే చాలా వీటిలో. అలా కవర్ చేసుకుంటూ వచ్చేస్తాను పైపైన. ఓకే. అదేలే మన వ్యక్తి, నా తమ్ముడు, నా అన్న అనేది ఒకటి ఉంటది కదా. అలా అప్పుడే అనిపించింది నాకు బ్లడ్ రిలేషన్ అంటే ఉండాలి కంపల్సరీ అని. ఉమ్. ఉమ్. దాని దాని తర్వాత తర్వాత కొన్ని రోజులు మళ్ళీ టైం పట్టిందా ఊళ్ళోనే ఉన్నాను. కోలుకోవడానికి? టైం అంటే మామూలు టైం కాదు. నాకు మనం బయట తిరుగుతుంటాం. నాకు ఫ్రెండ్స్ ఉంటారు. నేను బయట తిరుగుతాను. నాకు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు. నేను రికవర్ అయిపోతాను. నాకు అంత ఉండకపోవచ్చు. ఉమ్. మరి మా అమ్మ ఇప్పటికీ వాళ్ళ కాశీ యాత్రలో ఉంది. ఓ. మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి కాశీ వెళ్ళాలని అంటే మొన్న ఏదో టైం బాగుండి దేవుడి దయ వల్ల కుదిరితే మొన్న ఉమ్. పంపాను. అది మొత్తం అందరూ గ్యాంగ్తో వెళ్ళారు. అదే ఓకే. మా గుళ్ళోకి సంబంధించిన వాళ్ళందరూ కలిపి వెళ్ళారు. ఉమ్. అలాగే మా అమ్మ ఇప్పటికీ తేరుకోలేదు. నా కొడుకు పుట్టిన తర్వాత కొంచెం రికవర్ అయ్యాలి. మళ్ళీ ఆడే పుట్టాడని చెప్పి కొంచెం ఉమ్. ఇప్పుడు తమ్ముడే మారుతున్నారు కొంచెం పుట్టాడు. కొంచెంగా. ఓకే. నిజంగా మేము అలాగే అనుకుంటాం. ఆడే పుట్టాడని ఇంట్లో. ఉమ్. ఆడు ఇంచుమించు బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది ఇది. సేమా? ఆ, ఆ ఒక్కటే కొంచెం మాకు మాకు దేవుడు ఏదైనా తీసుకెళ్ళిపోయి ఒకటి ఇచ్చాడంటే అంతే. దేవుడు ఒకటి తీస్తూ ఉంటాడు, ఒకటి ఇస్తూ ఉంటాడు. ఉమ్. అలా బ్యాలెన్స్ చేసాడు నమ్ముతారా అనిపిస్తుంది. అట్లా బ్యాలెన్స్ చేస్తాడు దేవుడు అనేది? నమ్ముతాడంటే పరిస్థితులకు ఒకసారి ఇలాంటివి చూపిస్తూ ఉంటే నమ్మాల్సి వస్తుంది. ఉమ్. అదే అప్పటి వరకు దేవుడిని నమ్మకపోయినా నేను నాకు నాకు ఆ టైంలో అబ్బాయి పుట్టకపోతే ఇంకా ఇంకా డిప్రెషన్ అయిపోతాం కదా. ఉమ్. అంటే అలాగని అమ్మాయిలు తక్కువ అని అనట్లేదు. అంతే. మా మా ఫ్యామిలీలో నాకు ఫస్ట్ అమ్మాయి. నేను అమ్మాయి కోసం ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను. నేను నాకు అమ్మాయి పుట్టాలని చెప్పి ఉమ్. ఫస్ట్ ఉమ్. నాకు అమ్మాయి పుట్టింది. ఓకే. రెండోసారి అంతకంటే ఎక్కువ మొక్కుకున్నాను నాకు అబ్బాయి పుట్టాలని. అబ్బాయి పుట్టాలి. మా అమ్మ కోసం. ఓకే. తమ్ముడు రావాలి ఆ, మళ్ళీ. ఆడు అలాగే పుట్టాడు. హాస్పిటల్లో కొంతసేపు నేను లెగలేకపోయిన కుర్చీలో కాళ్ళు చేతులు షేక్ వచ్చేసినాయి. హాస్పిటల్ అబ్బాయి పుట్టాడు అన్న తర్వాత కూడా చూడటానికి వెళ్ళలేకపోయాను నేను. అవునా? ఆ, ఏం పేరు పెట్టుకున్నారు? మీ తమ్ముడు పేరే పెట్టారా? అదే అనుకున్నాను. ఫస్ట్ మా తమ్ముడి పేరే పెడదాం అనుకున్నాను. ఉమ్. మళ్ళీ అదే పేరుతో పిలిచి మా అమ్మ మళ్ళీ చేంజ్ ఉండదు అని చెప్పి ఆలోచించుకుంటే తర్వాత మళ్ళీ వాడి పేరు భార్గవ నందన్ అని పెట్టాను. ఉహు. భార్గవ నందన్. ఓకే. ఆ, సో ఆ బిజినెస్ నుంచి అది పోయింది. ఇట్లా తమ్ముడు జరిగిపోయిన వెళ్ళిపోయింది. తర్వాత కరోనా తర్వాత ఆడ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఊళ్ళో ఖాళీగానే ఉన్నాం మేము. కరోనా ఖాళీగా. ఎఫెక్ట్ ఇంకా అప్పటికే తగులుతూనే ఉంది. ఉమ్. ఇంకేదో ఒకటి చేద్దాం అని ఇదిలోనే ఉండిపోయి ఊర్లోనే ఉండి ఓకే. నేను చేసేవన్నీ చాలా డేర్గా ఉంటాయి. ఉమ్. నేను యూట్యూబ్ ఛానల్ పెడదాం అని అనిపించింది అప్పుడు. ఏదో చిన్న అప్పుడే చిన్న అనుకున్నారా? చూసి కరోనా టైంలో. మా ఊర్లో కూడా మా ఫ్రెండే ఉమ్. ఆయనకు కూడా ఛానల్ ఉంది. ఓకే. బాగా సక్సెస్ అయ్యాడు. ఉహు. ఆడొక ఇన్స్పిరేషన్. అంటే నేను తీసుకున్న వాటిలో ఆడొక ఇన్స్పిరేషన్. అంటే ఓకే. కంటెంట్ ఉంది ఆడి దగ్గర. క్రికెట్ గురించి బాగా చేస్తాడు. ఉమ్. జీబీబీ క్రికెట్ అని క్రికెట్ గురించి బాగా చేస్తాడు. వాడిని చూశాను. లేదు వాడిది బాగానే ఉంది. రెండు వేరే వేరే ఛానల్ అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఎప్పుడు నేను స్టార్టింగ్ అప్పుడు చూసిన దగ్గర నుంచి తర్వాత వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అన్నీ చూసుకుంటాను. నేను మనం ఖాళీగా ఉంటాం యూట్యూబ్లోనే కదా ఉమ్. ఉంటాం. ఉమ్. మనకు కూడా ఒక ఛానల్ పెట్టాలనే ఇది ఉండేది. ఓకే. పెట్టాలంటే నా ఫ్రెండ్ ప్రసన్న అని చెప్పి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఉమ్. ప్రసన్న. ఉమ్. ఆడు నన్ను నన్ను బ్లైండ్ ఇంకా ఉమ్. నన్ను బ్లైండ్గా నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఉమ్. ఆ ప్రసన్నగాడే. ఓకే. నన్ను చాలా బ్లైండ్గా నమ్ముతాడు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మీ అందరి గురించి చెప్పాను కదా, నాకు ఉమ్. కావాలి డబ్బులు డిమాండ్ చేసి ఎలా తీసుకుంటాను సేమ్ వాడి దగ్గర కూడా అంతే. ఓకే. నాకు ఇంత కావాలరా, కొంచెం ఎవరి దగ్గర చూడరా, నాకు అప్పు కావాలరా, నాకు 50,000 కావాలరా, నాకు 1,00,000 కావాలరా అని నాకు ఎవడన్నా అంత బ్లైండ్గా నమ్మి ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడంటే ఉమ్. అది ఆడే. ఓ. నన్ను ఆడు నమ్ముతాడు, నేను ఆడు నమ్మడం కాదు. వాడు నన్ను నమ్ముతాడు నా దగ్గర ఏం లేకపోయినా. ఉమ్. మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి మా తమ్ముడు ఫ్రెండ్ ఆడు ఫస్ట్. ఓ. మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి నన్ను పట్టుకున్నాడు. ఉమ్. అప్పటి నుండి ఇప్పటి వరకు వదలలేదు. నేనే మా మధ్యలో వదిలేసాను కానీ వదిలేయడం అంటే డబ్బులు ఆడు అడిగేటప్పుడు నేను ఇవ్వలేకపోవడం. ఉమ్. నా అవసరాలకు ఆడాలి ఇచ్చాడు, ఆడ అవసరాలు నేను అలా ఇవ్వాలి కదా. ఆ టైంలో నా దగ్గర లేక నేను ఇవ్వలేకపోవడం, అలా మధ్యలో కొంచెం అయినే గాని. అయింది. కానీ ఇప్పటికీ స్టిల్ నాకు ఎన్నోసార్లు సపోర్ట్ చేశాడు ఎన్నో వ్యాపారాల్లో. ఓకే. అలాగే ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ పెడదామరా అంటే సరే, ఉమ్. డబ్బులు కావాలి, సరే డబ్బులు తెచ్చాడు. యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఎందుకు? 2 లక్షలు ఖర్చు పెట్టాను యూట్యూబ్ ఛానల్ కోసం. కెమెరా కొన్నానండి. నేను అదే చేసినవి అన్నీ అలానే ఉంటాయి. ఓకే. కెమెరా కొన్నాను, ట్రైపాడ్ కొన్నాను, మైకులు కొన్నాను. నేను పెడదాం అనుకున్నప్పుడే. అనుకున్నప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఛానల్ పేరు కూడా పెట్టలే. బ్యాగులు కొన్నాను, లెన్స్ కొన్నాను, కొనేసి మొత్తం వెళ్ళి ఓ. ఇంచుమించు 2 లక్షలు ఖర్చు పెట్టాను. 2 లక్షలు ఖర్చు పెట్టిన అది కూడా తర్వాత అప్పే. నేను అనుకున్న కంటెంట్ వేరు. నేను ఎలా అనుకున్నా అంటే
ఇప్పుడు విలేజ్ లో ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక చిన్న చిన్న డాక్యుమెంటరీలా తీద్దామని చెప్పి నేను అనుకున్నా అసలు. ఓకే. ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతికినోడు జీవితంలో ఎన్నో ఉంటాయి. అవును. వాడు ఎన్నో చూస్తాడు అతను. అతని జీవితంలో జరిగిన కొన్ని కొన్ని మెమోరీస్ ని ఒక్కొక్క డాక్యుమెంటరీ కింద ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క డాక్యుమెంటరీ కింద తీద్దామని అసలు నేను అనుకున్నది అది కంటెంట్. ఓకే. దాని గురించి వెళ్ళి ఇంట్రోవర్ట్ ప్రాబ్లం వల్ల అలా వెళ్ళి నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేక ఇది ఎక్కడికి వెళ్ళిందంటే నలుగురిలో మాట్లాడేసిన కాస్త అడవిలోకి వెళ్ళింది. మారేడుమిల్లి అడవిలో తిరిగాం. మారేడుమిల్లిలో రూమ్ తీసుకుని మళ్ళీ వెళ్ళి ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఈ ఊర్లో ఇది ఆ ఊర్లో ఇది వాళ్ళు ఈ పంటలు పండిస్తారు ఇది అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది మొత్తం. ఓకే. వెళ్ళింది కానీ సక్సెస్ రాలే. అంటే అప్పటికే ఆ టైప్ కంటెంట్ చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ట్రైబల్స్ ఇప్పుడు చాలా మంది ట్రైబల్ ఛానల్స్ ఉన్నాయి. అవును. వాళ్ళు అప్పటికే చేస్తున్నారు. మనం కొత్తగా చేసేది ఏముంది దాంట్లో, కానీ సక్సెస్ అవ్వలే. ఓకే. అవ్వకపోతే గుడిసె అని చెప్పి గుడిసె హిల్ స్టేషన్ అని చెప్పి ఒకటి అది కూడా ఉంటుంది. మారేడుమిల్లి దగ్గరే. అవును. మారేడుమిల్లి దగ్గర అండి. గుడిసె హిల్ స్టేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అవును. దానికి గుడిసె అసలు ఊరు ఒకటి ఉంటది. అవును. కింద మళ్ళీ ఈ అప్ప ఎక్కి మళ్ళీ అటు తిరిగితే ఊరు ఊరుంటది. పైన సన్ రైజ్ చూసి కింద ఒక ఊరు. అటు ఒక ఊరు ఉంటది. అవును. నేను ఆ ఊరు వెళ్ళాను. ఏముండవు కదా ఎంతో ఫోన్లు. కష్టపడి చాలా కష్టపడి వెళ్ళాను నేను. పెద్ద ఎండలో కష్టపడి వెళ్ళాను నేను. కష్టపడి వెళ్ళి ఇంచుమించు 2-3 సార్లు బైక్ మీద స్కిడ్ అయి పడ్డాం అక్కడ. అబ్బా. వెళ్ళాం. ప్రసన్న ఆడు నేను ఇద్దరం వెళ్ళాం. వాళ్ళ మీద వీడియోస్ తీసాం. 2 వీడియోస్ తీసాం వాళ్ళ మీద. రోడ్లు బాగోవు కదా అక్కడ. అసలు తీసాం. వీడియోస్ తీసాను, అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత అయిపోయింది. అసలు ఎక్కడ ఏ వీడియో వెళ్ళలేదు. ఎన్నో వీడియోలు పెట్టాను. ఒక ఇంచుమించు 30-40 వీడియోలు పెట్టి ఉంటాను. వెళ్ళలేదు అసలు. ఒక్క వీడియో కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అప్పటికే బోల్డ్ అప్పులు అయిపోయినాయి. ఇక్కడ అప్పులు, అక్కడ అప్పులు అన్ని ఇంట్లో దగ్గర. పెడతానని చెప్పారు అసలు యూట్యూబ్ ఇట్లా పెడుతున్నాను ఇంట్లో మీ వైఫ్ కి అమ్మ వాళ్ళకి. మా వైఫ్ తెలుసు, మా అమ్మకి తెలుసు, మా నాన్న తెలుసు. ఇంకొకటి ఏంటంటే నేను ఏది చెప్తే అదే జరుగుతుంది ఇంట్లో. అంటే నేను ఇది చేస్తాను చెయ్యి, నేను అది చేద్దాం అనుకుంటున్నాను చెయ్యి, నాకు ఇంత డబ్బులు కావాలి, నీ ఇష్టం, నువ్వు చేసుకో. అంటే నాకు ఎప్పుడు నువ్వు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు, ఇది ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు, డబ్బులు తగలేస్తున్నావు, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ మా వైఫ్ కానీ. మా వైఫ్ నిజంగా దేవత అలాంటి విషయంలో. అసలు ఏ రోజు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎంత తగలేసేసావు, డబ్బులు ఎలా అప్పులు చేసావు, నేను పెళ్లి చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నువ్వు ఇలా చేస్తే ఎలాగా, అసలు ఏ రోజు ఆ రెస్పెక్ట్ ఎప్పటికీ నేను లవ్ చేసినప్పటి దగ్గర నుంచి మా ఆవిడని ఆవిడనే పిలుస్తుంది. నేను లవ్ చేసుకున్న దగ్గర నుండి. అప్పుడు కూడా ఏవండి అని లవ్ చేసిన ఫస్ట్ పరిచయం ఆవిడ మాట్లాడిన ఆవిడని ఇప్పటికీ అదే. ఏ రోజు మధ్యలో పేరు లవ్ అంటే పేరు పెట్టి పిలుస్తారు, ఏదో ఒకటి అంటారో ఏదో ఒకటి అవుతాయి. అసలు ఎప్పుడూ రెస్పెక్ట్ పోలేదు ఇప్పటికీ. నేను ఎన్నో అప్పులు చేశాను, ఎన్నో చేశాను, కానీ ఎప్పుడూ రెస్పెక్ట్ పోలేదు నా మీద. అలానే వచ్చింది. ఇంట్లో ఎప్పుడు ఏది చేస్తాను అది చేస్తానని ఏ రోజు నాకు చెప్పరు. ఆ టైంలో ప్రెజర్ ఎక్కువైపోతుంటే సరే ఎలా కాదని చెప్పి నాకు అప్పుడు ఫేస్బుక్ పేజ్ ఒకటి ఉండేది. ఈ చాలా ఎవరికి తెలియదు, కానీ నా పేజ్ అందరికీ తెలుసు, నేను ఎవరికి తెలియదు. ఎనానిమస్ పేజ్ అది. ఇంచుమించు 75,000 మంది ఫాలోవర్స్ ఉండేవారు నాకు అప్పట్లోనే. ఇదంతా జరిగేటప్పుడు నాకు పేజ్ మెయింటైన్ చేశాను. పేజ్ ఉండేది, అకౌంట్స్ ఉండేవి. అది చెప్పుకునేంత మంచి పేజ్ కాదు. 18+ మేమ్స్ అంతా. మేమ్స్ నేను మేమ్స్, ట్రోల్స్, ఇంకా ఇవి టైపు. అంటే నేను రైటింగ్ కూడా చాలా బాగా రాస్తాను. నేను ఏదైనా టాపిక్ గురించి ఏదైనా రాయాలని నేను ఇప్పటికీ కొంతమందికి రాస్తూ ఉంటాను. ఏదైనా టాపిక్ ఇచ్చి టాపిక్ మీద ఏదైనా రాయంటే నేను దాని మీద రాయగలను అలా. నాకు అది ఉండడం వల్ల నాకు ఫేస్బుక్ లో నేను అందరికీ తెలుసు. అంటే తెలుసు, ఐడి ఏంటనేది కూడా ఎవరికి చెప్పను. ఇప్పుడు లేదులేండి, బ్లాక్ అయిపోయింది మొత్తం. ఆ పేజ్ పోయింది. తర్వాత అన్నది ఆ పేజ్ ఉండేది. దాంట్లో ఉన్న కొన్ని పరిచయాల వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ లో సైట్లు ఏదైనా ఉంటే నర్సరీ పెట్టుకుందాం అని చెప్పి రూమ్ ఇస్తాను చూసుకోండి వచ్చి ఇక్కడ. అప్పుడు మరి మా బావ వాళ్ళ అందరికీ నర్సరీలు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు మా బావగారు కూడా ఏదో ఒకటి ప్లేస్ ఉంటే నర్సరీ పెట్టుకోమని నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి అంటే సరే అని చెప్పి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన రూమ్ ఇచ్చాడు నాకు. ఆయన రూమ్ ఇస్తే రాజుగారు ఆయన రూమ్ లో ఉండి మొత్తం సైట్ల కోసం అంతా తిరిగాను. అంతా తిరిగితే ఎక్కడ సైట్లు ఏం దొరకలేదు. దొరకకపోతే తిరిగే ప్రాసెస్ లో ఒక ప్లేస్ దొరికింది. ఒక చిన్న షటర్ లాంటిది, చిన్నదేం కాదు కొంచెం పెద్దదే. ఒక ప్లేస్ దొరికింది గాజుల రామారం రోడ్ లో. అందులో హోటల్ పెట్టారు. నర్సరీకి వచ్చి నాకు అప్పటికే హోటల్ టచ్ ఉంది కదా. నేను ఎప్పుడు 2012 నుంచి హోటల్ ఫీల్డే. దానివల్ల సరే ఇది హైదరాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంది కదా, సక్సెస్ అవుతుందేమో అని చెప్పి హోటల్ పెట్టాం. హోటల్ పెడితే అది పెట్టింది సాయి, గుబ్బల సాయి అని చెప్పి నా ఫ్రెండ్. ఈడంతే ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి లేదా అంత ముందు ఊళ్ళో ఉన్నప్పటి నుంచి నా చెయ్యి ఎప్పుడు వదలలేదు. అంటే కనీసం ఒరే రారంటే ఇప్పుడు మీతో మీరు ఎటగారు ఉన్నారు కదా, ఆడ అలాగే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ అంటే నాకు ఎప్పుడు నా పక్కనే ఒక తోడు ఆడు ఉండేవాడు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆడు నేను కలిపి అక్కడ స్టార్ట్ చేసాను. నాదే, వాళ్ళదేం కాదు. ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంతా నాదే. నాకు కూడా ఉండేవాడు.